అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే 40+ వస్తే చాలండి మహిళలకు ముఖం మీద ఈ విధంగా నల్లగా మచ్చలు వస్తున్నాయి. ఒకసారి చూడండి, నాకు కూడా వచ్చున్నాయి అక్కడక్కడ. చూసారు కదా? ఈ మచ్చలకైతే ఒక చిన్న చిట్కా అయితే చెప్తానండి నేను. మరి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు, కానీ 40+ అయితే చాలండి. ఈ విధంగా మహిళల్లో ఇలాగా వస్తూ ఉన్నాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్, లేకపోతే తిండి టైప్స్ ఆఫ్ అంటే రసాయనాలు వేస్తారు కదా, వాటిని తినడం వల్ల ఏమో తెలియదు. కానీ మేము చిన్నపిల్లలప్పుడైతే అసలు మహిళలకు ఇలాగ మచ్చలు వచ్చేవి కాదండి. ఇప్పుడైతే చాలామంది, అంటే దాదాపుగా 90% ఆఫ్ 40+ మహిళలందరికీ కూడా దాదాపుగా ఉంటూ ఉన్నాయన్నమాట. అయితే నేనైతే ఇంకా హాలిడేస్ కాబట్టి చేస్తున్నాను, ఒకసారి మీకు చూపిద్దాము అని నేను మీ ముందుకైతే ఇలా వచ్చానండి. సరే, ఇప్పుడు దీనికి కావలసినటువంటి ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ కలబంద తీసుకున్నానండి. కలబంద, ముదురు కలబంద తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇదిగో చిన్న పాట్లో, ఇది లేత కలబంద. లేతది కాదు, ముదురు కలబందాన్ని బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలాగా ముదురు కలబంద తీసుకున్నాను. తర్వాత పచ్చి పాలండి, పచ్చి పాలు అన్నమాట. ఇవి పచ్చి పాలు తీసుకున్నాను, కాచకుండా ఉండే పాలు. తర్వాత తేనెండి, తేనెను తీసుకున్నాను. ఎప్పుడప్పుడు తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తేనే బాగా పనిచేస్తుందండి. కాబట్టి మార్నింగ్ తయారు చేసేసుకున్న తర్వాత దాన్ని సాయంత్రానికి కూడా పూసుకోవచ్చు. అంతేకాని మరలా రేపటికి పనికిరాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూసుకుంటాము అంటే అవి అసలు బాగా పనిచేయవండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటేనే మనకు బాగా పనిచేస్తుంది. కాబట్టి మనమైతే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్నైతే కలబంద పైన ఉన్నటువంటి ఈ పీల్నంతా కూడా తీసేసాను. తర్వాత ఒక 3 or 4 స్పూన్స్ పచ్చి పాలు అయితే పోసానండి. తర్వాత 1 స్పూను మాత్రమే తేనె వేశాను. ప్యూర్ తేనె ఉండాలన్నమాట. ఈ మూడింటిని కలిపి నేనేం చేశానంటే మిక్సీ పట్టేశాను. మిక్సీ పడితేనే మొత్తము కలిసిపోతాయి అన్నమాట, అప్పుడు మనకు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకొని రోజులో ఒకరోజు మార్నింగు ఈవినింగ్ సరిపోతుంది మనకి ఇది. కాబట్టి ఇలా ఒక దాంట్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే ఆయింట్మెంట్స్ వాడినా కూడా అండి, వాడినంతసేపే ఉంటుంది, కానీ అది పూర్తి పరిష్కారం అయితే ఉండట్లేదు అన్నమాట. అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఇంకా చేస్తున్నాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాము, మీకు కూడా చూపిద్దాము అనేటువంటి ఉద్దేశంతో అయితే చేస్తున్నానండి. ఇంకా ఏమీ అవసరం లేదండి. కలబంద, పచ్చిపాలు, ప్యూర్ తేనె, ఆ మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ముఖాన్ని మనము చల్లనీళ్ళతో కడుక్కోవాలండి. అంటే మనము పని చేసి చెమట బట్టి అలా ఉండి మళ్ళీ ఇది పూసామంటే బాగోదు, పూయకూడదు అలాగా. అందువల్ల ఫస్ట్ చల్లని వాటర్ తోటి మొత్తం ముఖాన్ని నీట్గా కడుక్కొని రావాలి, సోప్ వేయకూడదు. తర్వాత దీనిని అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి ఒక 15 minutes కంపల్సరీ ఉంచుకోవాలండి. 15 minutes కంపల్సరీ ఉంచుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కాకుండా ముఖం అంతా కూడా మనము ఇలా పట్టించాలి. ఇది వయసుతో తేడా లేకుండా ఇలాగైతే ముఖం మీద వచ్చేస్తుందండి. కాబట్టి మనము ఇలాగా కళ్ళ కింద, కళ్ళ పైన ఇదంతా కూడా మనము నీట్గా మనమైతే పట్టించేసేయాలి. పచ్చి పాలు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇట్లా మెడ కింద ఇవన్నీ మనం ఇంట్లో ఇలా చేసుకున్నామంటే చాలా వరకు రిజల్ట్ అయితే ఉంటుందండి. మామూలుగా మనం ఆయింట్మెంట్స్ ఎంత వాడినా కూడా అవి ఏమవుతున్నాయంటే వాడినంతసేపే పనిచేస్తాయి, తర్వాత మరలా అవి పని చేయవన్నమాట. కాబట్టి ఆయింట్మెంట్స్ అంటే రకరకాల వాడతారు, కాబట్టి అవి మంచిది కాదు మన స్కిన్కి. తర్వాత ఇలాగ ముఖమంతా కూడా మనం పట్టించేసి ఈ విధంగా చెవులకు మొత్తం అండి ఇట్లా
ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలా చేయడము అదంతా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి నిజంగా. ఎందుకంటే బిజీగా ఉంటాను నేను. స్కూల్కి వెళ్ళిపోవడము, ఇంట్లో పని, ఆ గార్డెన్ వర్క్, ఈ మ్యాథ్స్ వండి చూడడము, ఇదంతా కూడా నేను టైం ఉండదు నాకు యాక్చువల్గా. అందువల్ల ఇవన్నీ పట్టించుకోను అసలు. కాకపోతే ఇంక ఇంట్లో ఉన్నాను చేద్దాము అని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి చాలామంది ఇటువంటి సమస్యతో ఉంటారండి. ఖచ్చితంగా మహిళల్లో చాలామందికి ఉంటుంది కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అండి. ఓకేనండి. ఇప్పుడు ఇలా పట్టేశాను కదా, ఇలా పెట్టేశాను మొత్తము. కాకపోతే ఒక 5 నిమిషాలు మనము కొంచెము ఇలా అనాలండి. ఒక 5 మినిట్స్ను మన ఫేస్ను మనం ఇలా కొంచెము ఇలా అంటే కొంచెం బాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. అది కళ్ళ కింద, కళ్ళ పైన, తర్వాత అండ్ ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందండి చెప్పాలంటే. బాగా రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే రక్త ప్రసరణ జరుగుతుంది మనం ఇలా మర్దన చేయడం వల్ల. చాలా రోజు నుంచి అనుకుంటున్నాను చూపిద్దాము అని. ఇంకా ఈ రోజు నుంచి హాలిడేస్ కాబట్టి నేనైతే చేస్తున్నానండి. కంపల్సరీ ప్రతి ఒక్కరము అండి ఇంట్లో ఖాళీగా కంపల్సరీ ఇంట్లో ఉంటాం కదా, ఇంట్లో ఉన్నప్పుడైనా మనము ఇలాగ ఇంట్రెస్ట్ పెట్టాలి. పెట్టకపోతే మాత్రము ఇంకా ముఖమంతా కూడా అలా వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా మెడ కింద, మెడ పైన. యాక్చువల్గా నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. వస్తువు ఇలా బ్లాక్ అవుతూ ఉంది కాబట్టి చేద్దాము అని ఒక ఉద్దేశం అండి. తేనె, పచ్చిపాలు, కలబంద, ఈ 3 చాలండి. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెష్గా కూడా వచ్చేస్తుంది ఫేసు. ఇంకా మీరు చేతులు కూడా పూసుకుంటామన్నా ఓకేనండి. ఒక్కొక్కరు ఉంటారు కదా అంటే హ్యాండ్స్ కూడా నల్లగా ఉన్నాయి అని అనుకుంటారు కదా, ఇంకా పూసుకోవచ్చు అన్నమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెష్గానే తయారు చేసుకొని అప్లై చేయాలి అని చెప్తున్నానండి. ఇప్పుడు నాకైతే 47 ఇయర్స్ అండి. యాక్చువల్గా నేను అస్సలు ఏ మచ్చలు వచ్చినా ఏం పట్టించుకోను. ఏందో మరి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే మరలా బాగా ఎక్కువ అయిపోతుంది. ఏ ఆయింట్మెంట్స్ వాడినంత వరకే ఉంటుందండి. కాబట్టి అందువల్ల నేను ఇంకైతే ఇంట్లో ఉన్నాను కదా అనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు చేయండి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 40+ వాళ్ళకే కాదు ఇది. మాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం, మాకు ఒక 25 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ మేము పూసుకుంటామంటే హ్యాపీగా పూసుకోవచ్చు. గ్లో వస్తుందండి, ఫేస్ గ్లో వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పచ్చిపాలు, కలబంద, తేనె కాబట్టి ఈ 3 చాలా బాగా పనిచేస్తాయి. ఒకసారి అయితే వాడి చూడండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కాదండి, కంపల్సరీ ఒక 2 మంత్స్ అలాగా ప్రతిరోజు కంటిన్యూషన్గా ఇలాగ మనం చేసాము అంటే రిజల్ట్ను మనమే చూస్తామండి. కాబట్టి ఇలాగా ఒక 5 మినిట్స్ నేను ఇలా మర్దన చేశాను చాలు. తర్వాత ఒక 15 మినిట్స్ మనము ఇలా ఉంచేసామంటే చాలా వరకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చల్ల నీళ్ళతో కడగాలండి. ఏ సోపు వాటర్ వేసి కడగకూడదు. చల్ల నీళ్ళతో మనం ఎప్పుడైతే కడుగుతామో అప్పుడు ఫ్రెష్ అవుతుంది. ఒక 1 అవర్ తర్వాత మనము సోప్ వేసి కడుక్కోవచ్చు. ఓకేనండి. అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మీ ముందుకు ఈ యొక్క నల్ల మచ్చలు పోగొట్టేటువంటి చిట్కానైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. చక్కగా ఆ నల్ల మచ్చలన్నింటినీ కూడా పోగొట్టుకోండి. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.